హలో అందరికీ ఈరోజైతే మనం ఎంతో టేస్టీ సింపుల్ రెసిపీ తోటకూర కర్రీ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం కందిపప్పు ఒక 2 times ఆర్ 3 times వాష్ చేసుకొని మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తోటకూర అంతా ఈ విధంగా ఒలుచుకున్నాక సాల్ట్ అయితే వేసుకొని వాటర్ అయితే ఒక 1/2 hour దాకా మనం తోటకూర అనేది నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నాక మనం ఒక 3 times అయితే వాష్ చేసుకోవాలి మంచిగా క్లీన్గా. తర్వాత అయితే మనకి పప్పు అయితే ఉడుకుతుంది, చూసారు కదా ఈ విధంగా ఉడుకుతుంది మనకి. ఇప్పుడైతే మనం తోటకూర అయితే వేసుకోవాలి. మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తోటకూర మొత్తం దీంట్లో అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, మై ఫేవరెట్ రెసిపీ. తర్వాత కారం అయితే వేసుకోవాలి మనకి తగినంత కర్రీకి. కారం అయితే వేసుకున్నాక మనమైతే కలుపుకోవాలి. మనకి తోటకూర అనేది హెల్త్కి ఎంతో మంచిది, చూసారు కదా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండు అయితే మనం ముందే నానబెట్టుకోవాలి ఒక 5 minutes ముందు. తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని పప్పు గుత్తుతోని ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక 3 spoons ఆయిల్ అయితే వేసుకున్నాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత లైట్గా దంచుకున్న చిన్నులపాయలు అయితే వేసుకోవాలి. చిన్నులపాయలు వేసుకున్నాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత కల్యామాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం మనం తోటకూర పప్పులో అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. తోటకూర పప్పు హెల్త్కి కూడా ఎంతో మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.